హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం పిల్లరా. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. మగసిరి అని అంటే పౌరుషం గలవాడు, ధైర్యం కలిగినటువంటి వాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఇది ఏ విషయంలో దేవుడు ఈ సర్టిఫికెట్ ఇస్తున్నాడు అంటే, బైబిల్ యాకోబు గురించి వ్రాస్తున్నటువంటి ఈ సందర్భంలో ఏ విషయంలో మగసిరి అనేటువంటి సర్టిఫికెట్ ఇస్తున్నాడు అంటే, ప్రార్థన విషయంలో. ఏమంటే లోకంలో మగసిరి అంటే నువ్వు మగాడరా అని చెప్పి ఎప్పుడు అంటారు? కొట్లాటలో, గొడవల్లో ముందున్నారనుకోండి, అప్పుడు మనం బిరుదిస్తాం వాడు మగాడని, ఏమంటే ధైర్యవంతుడని, పౌరుషం గలవాడని, రకరకాల సర్టిఫికెట్లు మనం ఇస్తాం. కానీ దేవుడు ప్రార్థన విషయంలో యాకోబుకి ఇస్తున్నటువంటి సర్టిఫికెట్ ఏంటో తెలుసా? మగసిరి, పౌరుషం కలిగినటువంటి వాడు, బలము కలిగినటువంటి, ధైర్యం కలిగినటువంటి వాడు అని చెప్పి దేవుడే లేదా బైబిలే యాకోబు గురించి ఒక మంచి సర్టిఫికెట్. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడని. ఎట్లా పోరాడాడట? కిందన చూడండి 4వ వచనంలో, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాటలాడాను. మనందరికి తెలుసు కదా యాకోబు ఎలా పోరాటం చేశాడో, ఎలా పెనుగులాడాడో, ప్రార్థనలో ఎంత సాహసం చేశాడో మనందరికీ తెలుసు. ఒక రాత్రంతా పోరాటం చేశాడు, రాత్రంతా పెనుగులాడాడు. దేని కొరకు? ఆశీర్వాదం కొరకు. ఒకటే మాట, రాత్రంతా ఒకటే మాట, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను వదలనన్నాడు, ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టనన్నాడు. సో రాత్రంతా పోరాటం చేస్తున్నాడు, రాత్రంతా పెనుగులాడుతున్నాడు. గనుకనే యాకోబు గురించి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప బిరుదు లేదా గొప్ప సర్టిఫికెట్ ఏంటంటే, వాడు మగాడు లేదా మగసిరి కలిగినటువంటి వాడు, పౌరుషం కలిగినటువంటి వాడు. ఈ బిరుదు మరలా బైబిల్లో ఎక్కడ చూసినా ఏ మనుషునికి ఇవ్వలేదండి. ఈ సర్టిఫికెట్ యాకోబుకి ఇవ్వబడినటువంటి ఈ మగసిరి అనేటువంటి సర్టిఫికెట్ ప్రార్థన విషయంలో యాకోబుకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఏ భక్తునికి ఇవ్వలేదు. అంటే యాకోబు ఏ రీతిగా పోరాటం చేసి ఉంటాడు, ఏ రీతిగా పెనుగులాడి ఉంటాడు, ఏ రీతిగా ఆశీర్వాదం కొరకు దేవుని దగ్గర గోజాడి ఉంటాడు. దేవుని పాదాలు పట్టుకుని వదలలేదట. తెల్లవారుచున్నది కనుక నన్ను విడిచిపెట్టు అని అంటాడు దేవుడు. అయినా లేదు, ఆశీర్వదిస్తేనే విడిచిపెడతాడు, ఆశీర్వదిస్తేనే ఆ పట్టుదల చూడండి, ఆ ధైర్యం, ఆ రోషం, ఆ పౌరుషం చూడండి. అందుకే బైబిల్ చెప్తుంది యాకోబు గురించి, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఏ విషయంలో? ప్రార్థన విషయంలో మగసిరి కలిగినటువంటి వాడు యాకోబు.